యాజకుని వలె నీకై పిలచితివే. నీ రక్తముతో విడుదలనిచ్చితివే. యాజకుని వలె నీకై పిలచితివే. మహిమ ప్రభునికే, మహిమ ప్రభునికే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11వ వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత వద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదుగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలవంచి ఇచ్చిన ప్రార్థించారు. మహాకరుడ, మహోన్నతుడ, ఆ పరలోకపు తండ్రి, మీ కరుణామకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో చదవని వాక్య భాగం నుంచి మాతో మాట్లాడండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా లోతైన విశ్వాసములకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. అయా క్రీస్తులో మా స్థానం ఏమిటో మాకు తెలియజేయండి. అయా మా స్థానమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నా ప్రభువా. ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత మమ్మల్ని ముద్రించమని, తిరిగి జన్మింపజేసి జన్మించే అనుభవాలను దయచేయమని. అయా నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఏం మాట్లాడే ఎలా మాట్లాడే నాకు తెలియదు, కానీ ఏ రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అది నిన్నటి దినాన మీటింగ్ దేవుని కృపను బట్టి బాగా జరిగింది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మీటింగ్లో మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మరి దేవుడు అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా. మరి ఒక్కరిలో ఇద్దరిని కాదు, ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరికి తోచినటువంటి పని, వారు ఎవరికి చేతికి వచ్చినటువంటి పని మరి చేయటం ద్వారా మరి కూటాన్ని జరపడానికి దేవుడు మీరందరూ కూడా సహాయం చేశారు. కాబట్టి దేవుడు నిశ్చయముగా యేసుక్రీస్తు నామమున దీవించును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా
కలిసికట్టుగా ఉండి దేవుని యొక్క స్వార్థని ప్రకటించడానికి మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ విధంగానే మనం ముందుకు వెళదాం, దేవుని యొక్క స్వార్థని మరి ముందుకు తీసుకువెళదాం, యేసుక్రీస్తుని అనేక మందికి పరిచయం చేద్దాం. ఆమె అనేక జీవితాల్లోకి యేసుక్రీస్తు మరి స్వీకరించబడేలాగా మరి మనందరం కూడా ఆ విధంగా క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగానే ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న ప్రసంగించినటువంటి థామస్ అల్ఫా గారు క్షేమంగా మరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళారు. అలాగే మరి నిన్న అటెండ్ అయినటువంటి ప్రతి దైవజనుడు కూడా మరి క్షేమంగా తమ తమ గృహాలకి చేరారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశము, అదేంటంటే కుటుంబము ద్వారా దేవుణ్ణి వ్యక్తపరచుట. ఆమె కుటుంబము ద్వారా దేవుణ్ణి వ్యక్తపరచుట. ఇక్కడ ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి మీద మనం ఎందుకు ఉన్నాము అనంటే దేవుణ్ణి బయలుపరచడానికి. దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి నీవు నేను అవసరమైన. ఎందుకంటే బైబిల్ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు, మీరు నా యందు నిలిచి ఉండి ఫలించండి అని చెప్తున్నాడు ఆయన. నా యందు మీరు నిలిచి ఉండకపోతే మీకు ఫలాలు లేవు చెప్తున్నాడు. అంటే కాండం ఏదైతే ఉందో, మొద్దు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు అన్నాడు. సో ఈరోజు యేసుక్రీస్తులో ఎటువంటి ఫలాలు ఉన్నాయి, యేసుక్రీస్తులో ఎటువంటి ఆకులు ఉన్నాయి, యేసుక్రీస్తులో ఎలాంటి పువ్వులు ఉన్నాయి, ఇవి తెలియాలంటే ఎవరు కావాలంటే నీవు నేను అనగా కొమ్మ అవసరమైన. సో దేవుడు తనను తాను బయలుపరుచుకునేది ఏం ద్వారా? ఒక చెట్టు తన లోపల ఏముందో, ఏ కాయ ఉందో, ఏ ఫలం ఉందో, ఏ పువ్వు ఉందో, ఏ ఆకున్నాయో దేని ద్వారా తెలుస్తున్న మనకి? కొమ్మల ద్వారానే కదా. ఆమె సో కాయలు కాసే దేనికండి? కొమ్మలకే కదా, కాండానికి కాదు కదా. అంటే ఒక చెట్టు ఏ చెట్టు ఇది? వేప చెట్ట, మామిడి చెట్ట, ఇంకొక చెట్ట తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ వేస్తామంటే మొద్దులు చూడడం కానీ మొదలు చూడడం కానీ మనం కొమ్మలను చూస్తాము. ఎందుకంటే ఒక చెట్టు ఏమై ఉన్నదో తెలియజేసేది ఏమిటి అంటే కొమ్మలై ఉన్నవి. ఈరోజు యేసుక్రీస్తు ఎలా ఉంటాడు, యేసుక్రీస్తు ఎలా మాట్లాడతాడు, యేసుక్రీస్తు ఎలా ప్రేమిస్తాడు, యేసుక్రీస్తు ఏ విధంగా జీవిస్తాడు, యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటాడు, ఎంత పరిశుద్ధులు నువ్వు తెలుసుకోవాలి అంటే ఈరోజు మనం ఎక్కడ వెళ్ళాలి అంటే విశ్వాసంలో కూడా అవసరం ఉన్నది. హల్లెలూయా. తన యొక్క వధువులో దేవుడు ఖచ్చితంగా తనను తాను ప్రతిబింబించుకుంటాడు. కాబట్టి సంఘమా, ఈరోజు సంఘములో ఈరోజు యేసుక్రీస్తు యొక్క భార్యని చెప్పుకుంటున్న మనకి ఒక గొప్ప బాధ్యత ఏమిటి అంటే మనము కేవలం చెప్పుకోవడానికి కాదు దేవుని భార్యమని, కేవలం చెప్పుకోవడానికి కాదు మేము దేవుని సంఘమని. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అతి గొప్ప బాధ్యత ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మన లోపల ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి అత్యంత గొప్ప లక్ష్యము, మనకి ఏదైనటువంటి అత్యంత గొప్ప పని ఏంటంటే కేవలం చర్చికి వచ్చి కూర్చోవడం కాదు, కేవలం మాటలు పడటం కాదు, కేవలం చర్చిలో ఉన్నప్పుడే క్రైస్తవులుగా నువ్వు ఉండటం కాదు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నా అక్కడ కూడా నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు. సంఘంలో ఉన్నప్పుడు ఏ విధంగా నీవు ప్రవర్తిస్తావు, సంఘంలో ఉన్నప్పుడు ఈ 2-3 గంటలు ఏ విధంగా నువ్వు వ్యవహరిస్తావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తావు, నువ్వు ఎంత పవిత్రంగా ఆలోచిస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా, పనికి వెళ్ళిన తర్వాత కూడా, ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర కూడా
ఆ విధంగానే ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క వధువుగా, దేవుని యొక్క గుణ లక్షణాలు ప్రదర్శించడం అన్నది అది గొప్ప బాధ్యత అయినది మన మీద. అందుకోసమే మనం చదువుతున్నాం. ఆయన అన్నాడు, ఇదిగో ఈ పుస్తకమును తీసుకొని తిను అన్నప్పుడు ఆ పుస్తకము 10వ అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని, దూత చేతిలో నుండి పుస్తకాన్ని తీసుకున్నాడు. అంటే దూత ఇవ్వలేదంట. దూత ఎదుగు తీసుకొని చెప్పేవాళ్ళ దూత అలాగే పట్టుకొని ఉన్నాడు. ఆయన వచ్చి, యోహాను వచ్చి ఆ పుస్తకాన్ని తనంతటా తీసుకున్నాడు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తిని, ఆ గ్రంథాన్ని అడిగించుకొని, ఆ గ్రంథంగా నువ్వు మారాల్సిన అవసరం ఉన్నది. దానికోసము నీ యొక్క జీవితం ఎదగవలసిన అవసరం ఉన్నది. నీవు ఒక స్థితికి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ పుస్తకాన్ని నీ అంతటా నువ్వు చేతితో తీసుకోలేనటువంటి విశ్వాసం నీకు రావాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. చూడండి, పరలోకంలో యేసుక్రీస్తు యోహాను చేస్తా ఉన్నాడట. అయ్యో, ఆ ముద్రలు ఇవ్వడానికి దేవుడి చేతిలో ఉన్నటువంటి ముద్రలు వేయబడినటువంటి లోపల ఉన్న పేర్లన్నీ కూడా ముద్ర వేయబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో ఉన్న వారిని దేవుడు తన ముద్ర చేత బంధించి ఉన్నాడు. సో ఆ ముద్ర పుస్తకం దేవుడి చేతిలో ఉన్నది. సో ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి, దాన్ని విప్పడానికి అర్హుడు ఎవరు లేరు అని భూమి మీద లేడు, భూమి కింద లేడు, ఆకాశంలో లేడు, పరలోకంలో కూడా ఎవరు లేడు అని యోహాను ఏడుస్తున్న సమయంలో, యోహాను బాధపడుతున్న సమయంలో, నేను నశించిపోయినట్టేనా, ఇక నేను దేవుడి నుంచి దూరం అయిపోవాల్సిందేనా? ఎందుకంటే ఆ గ్రంథము విప్పితేనే, ఆ గ్రంథం విప్పబడితేనే మనకి రక్షణ, ఆ గ్రంథం విప్పబడితేనే మనకు విమోచన. కాబట్టి యోహాను ఏడుస్తా ఉన్నాడు, రొమ్ముకుంటూ బాధపడుతా ఉన్నాడు. ఈ గ్రంథాన్ని విప్పేవాడు ఎవరు లేదా? ఎందుకంటే ఆ గ్రంథము దేవుడి చేతిలో నుండి తీసుకోవాలంటే ఆ తీసుకునే వ్యక్తికి అర్హత ఉండాలా? పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్టు దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు అర్హత సాధించాడు. యేసుక్రీస్తు రక్తం చెల్లించడం ద్వారా, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, యేసుక్రీస్తు నిందలేనటువంటి, మచ్చలేనటువంటి, డాగు లేనటువంటి, కళంకం లేనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా దేవుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని, ఎవరి చేతిలో? నీ చేతిలో, నా చేతిలో కాదండి, పరిశుద్ధులైనటువంటి దేవుని చేతిలో, సర్వశక్తివంతులైనటువంటి దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు అర్హత సాధించాడు. అంటే యేసుక్రీస్తు ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ముందుగా యేసుక్రీస్తు జీవించాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఆ పుస్తకాన్ని తన దేవుడి చేతిలో తీసుకోవడానికి ముందుగా యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ముందుగా ఈ భూమి మీద తన ప్రాణాన్ని పెట్టవలసిన అవసరం ఉన్నది. ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ముందుగా యేసుక్రీస్తు ఈ భూమి మీద సిలువని, అనగా శ్రమలని, శోధనని అనుభవించాల్సిన అవసరం ఉన్నది. సిలువ శ్రమని అనుభవిస్తూ కూడా, అవమానాన్ని భరిస్తూ కూడా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించాడో ఆ ఉద్దేశము చెదిరిపోకుండా, ఆ ఉద్దేశం చెడిపోకుండా యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా
యేసుక్రీస్తు ఆయన అవమానించే వారి ముందు నోరు తెరవకుండా ఉన్నాడు ఆయన. తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు. తన సొంత ఇష్టాన్ని పక్కన పెట్టాడు, తన సొంత చిత్తాన్ని పక్కన పెట్టాడు. కేవలం దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని చేతుల్లో ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు పరలోకంలో అర్హత సాధించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు పరలోకంలో అర్హత సాధించినటువంటి యేసుక్రీస్తు లేచి నిలబడి ఆయన ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. పుస్తకాన్ని తీసుకుని ఆ ముద్రని తెరిచాడు. ఇప్పుడు ఆ ముద్ర పుస్తకం కాస్త ఇప్పుడు రెప్పబడిన పుస్తకం అయింది. హల్లెలూయా. మూసివేయబడినటువంటి పుస్తకం ఇప్పుడు తెరవబడిన పుస్తకమైనది. బందీలుగా ఉన్నటువంటి ప్రజలు, విమోచన లేనటువంటి ప్రజలు, రక్షణ లేనటువంటి ప్రజలు ఆ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళందరూ కూడా దేవుడు యేసుక్రీస్తు విడిపించాడు. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. ఆ తెరిచిన పుస్తకాన్ని తీసుకొని ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఇలా పట్టుకొని అంటున్నాడు, రా వచ్చి తీసుకో, పుస్తకాన్ని తిను, పుస్తకాన్ని అడిగించుకో, నీవు ఆ పుస్తకంగా మారు. హల్లెలూయా. ఇదిగో నేను పరలోకంలో అర్హత సాధించాను కాబట్టి పరలోకంలో మా తండ్రి చేతుల్లో పుస్తకాన్ని తీసుకున్నాను. ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి, దేవుని చేతుల్లో పుస్తకాన్ని తీసుకోవడానికి నేను అర్హత సాధించాను. అలాగే ఈ భూమి మీద కూడా ఇప్పుడు తెరిచిన పుస్తకాన్ని యేసుక్రీస్తు ఎవరికి ఇవ్వడానికి వచ్చాడు అంటే ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడినాయో వాళ్ళకి ఇవ్వడానికి ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఈ పుస్తకాన్ని తీసుకోవాలంటే నేను ఏ విధంగా అర్హత సాధించానో, నేను ఏ విధంగా పవిత్రంగా జీవించడం ద్వారా అర్హత సాధించానో, నేను ఏ విధంగా ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడం ద్వారా అర్హత సాధించానో, ఈరోజు వధువులైనటువంటి నీవు, దేవుని భార్య అయినటువంటి నీవు ఈ పుస్తకాన్ని తెలుసుకోవాలంటే, ఈ పుస్తకాన్ని నువ్వు చేతితో పట్టుకోవాలంటే, నా చేతిలో ఉన్న పుస్తకాన్ని ఇప్పుడు నువ్వు తీసుకోవాలంటే నీకు కూడా అర్హత అవసరమైనది. నీవు కూడా అర్హత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉన్నది. నీవు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. నీ సొంత ఇష్టాన్ని పక్కన పెట్టాలి, నీ సొంత చిత్తాన్ని పక్కన పెట్టాలి. యోహాను ఇదిగో నీవు అర్హత సాధించి ఈ పుస్తకాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి యోహాను, యేసుక్రీస్తు పరిశుద్ధంగా జీవించినటువంటి యోహాను ఇప్పుడు ఆ గోడ చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని ఆయన ఇప్పుడు తీసుకున్నాడు. తీసుకుని తిన్నాడు. నోటికి మధురంగా ఉంది కానీ కడుపు కానీ చేదుగా ఉంది. అది తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ జీవించడానికి వచ్చేసరికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. చెప్పడానికి మొదలు ఈజీగా ఉంటుంది, నోటితో చెప్పడమే, కానీ అడిగించుకొని పుస్తకంలాగా మారడానికి, పుస్తకంలో ఉన్నదాన్ని చేయడానికి అది చాలా కఠినమైనది. చేతులు ఉంటుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా సరే నువ్వు ఆ గ్రంథ ప్రకారం జీవించాలి. అదే అత్యంత చేదైనటువంటి విషయమైనది. కాబట్టి యోహాను ఏదైతే తిన్నప్పుడుది తన కడుపుకు చేదైనది. యోహాను వధువుకు సదృశ్యంగా ఉన్నాడు. ఇంకా సభ ఏం చెప్తా ఉన్నారంటే నీవు మరలా ప్రవచనం అగత్యము, నీవు మరలా పరిచయం చేయాలి. అనగా వాక్యములాగా మారి వాక్యము ఎలాంటి కార్యాలు చేసిందో ఈ భూమి మీద ఉన్నప్పుడు అవే కార్యాలు చేయడానికి ఇప్పుడు వధువు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క వాక్యం యొక్క భావం ఏంటి అంటే యేసుక్రీస్తు వాక్యం ఉన్నాడు,
యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించాడు. యేసుక్రీస్తు ఆ పుస్తకంగా మారాడు. ఇప్పుడు ఆ స్వరం ఏం చెప్తుందంటే నీవు మరలా ప్రవచింపనగత్యము. అంటే ఇప్పుడు ఈరోజు ఎవరు ప్రవచించాలి, ఎవరు ఈ వాక్యాన్ని ప్రకటించాలి, ఎవరు ఈ గ్రంథాన్ని ప్రవచించాలి అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడికి భార్య అయినటువంటి దేవుడి గొర్రెపిల్ల భార్య అయినటువంటి వధువు ప్రవచించాలా, అనగా వధువు గ్రంథ ప్రకారంగా జీవించాలా. ప్రవక్త గారు మీరు అనేక మంది సేవకులు కాలేకపోవచ్చు, మీరు అనేక మంది పాస్టర్లు కాలేకపోవచ్చు, కానీ మీ అందరికీ కూడా ప్రకటించేటువంటి వాక్యాన్ని ప్రకటించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. అదేంటండి, మాస్టర్ అయితేనే కదా వాక్యం ప్రకటించేది. మాస్టర్ కాకుండా వాక్యాన్ని ప్రకటిస్తారు. కేవలం పీపటి మీద నిలబడి వాక్యాన్ని బోధించేవాళ్ళే బోధించడం కాదు. ఈరోజు నువ్వు ఏ వాక్యాన్ని చదువుతున్నావో, ఏ వర్తమానాన్ని నువ్వు వింటున్నావో, ఆ వర్తమానాన్ని ప్రసంగ వేదిక మీద నిలబడి నువ్వు బోధించకపోయినా నువ్వు ప్రకటించేదానికి నీకు ఒక మార్గం ఉన్నది. బలిపీఠం మీద నిలబడి నీకు బోధించకపోయినా అదే ప్రసంగాన్ని నువ్వు పాస్టర్ గారు ఏ ప్రసంగం చెప్పాడో ఆ ప్రసంగాన్ని నువ్వు 10 మందికి కూడా ప్రకటించేటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎలా సార్, ఎలా ప్రకటిస్తావు అని అంటే నీవు ఆ ప్రసంగాన్ని జీవించడం ద్వారా అవుతున్నాడు. నీవు ఎవరైతే ఆ ప్రసంగాన్ని జీవిస్తావో, ఆ ప్రసంగం ప్రకారంగా నువ్వు జీవిస్తావో, నడుస్తావో, నీవు ఆ ప్రసంగాన్ని ప్రకటిస్తున్నావు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని ప్రకటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. కొంతమంది పాస్టర్ గారు ఏదైనా బలిపీఠం మీద నిలబడి బోధిస్తారు, అలాగే వాళ్ళ జీవితంలో కూడా ప్రకటిస్తారు. కానీ విశ్వాసులు బలిపీఠం మీద నిలబడి బోధించకపోయినా వారి జీవితాలు వాక్యానుసారంగా నడిపించడం ద్వారా ఇతరులకు యేసుక్రీస్తుని ప్రకటించే అవకాశం పడుతున్నది. కాబట్టి మీ సోదరులారా, ఈరోజు నీవు వధువు అయితే, ఈరోజు నువ్వు యేసుక్రీస్తు భార్య అయితే దేవుడు నీకు బాధ్యత ఇస్తా ఉన్నాడు. ఏమిటా బాధ్యత అంటే నీవు ఆ పుస్తకాన్ని తిని ఆ పుస్తకాన్ని అడిగించుకున్నప్పుడు అది ఏ విధంగా మన రక్తంలో కలిసిపోయి మన శరీరంలో భాగమైపోతుందో ఆ విధంగానే వాక్యంలో నీవు ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉన్నది. వాక్యం చూస్తే నీవు చూసినట్టున్నావు, నువ్వు చూస్తే వాక్యం చూసినట్టున్నారా? వాక్యానికి నీకు చాలా తెలియకూడదు, అనగా యేసుక్రీస్తుకి నీకు చాలా తెలియకూడదు. నీవు చూస్తే యేసుక్రీస్తు చూసినట్టే ఉండాలా, నీవు మాట్లాడితే యేసుక్రీస్తు మాట్లాడినట్టే ఉండాలా, నీ యొక్క ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఆలోచన చేసినట్టుగా ఉండాలా. అది ఈరోజు మనం ఉండాల్సినటువంటి స్థితి. కానీ ఈరోజు మనం ఎక్కడికి ఆగిపోతున్నాం? కేవలం చర్చకు వస్తే చాలున్నట్టుగా ఉంటున్నాం, పాటలు పాడితే చాలున్నట్టుగా ఉంటున్నాం, ఆదివారం బుధవారం వస్తే చాలే, ఎప్పుడన్నా స్పెషల్ మీటింగ్ వస్తే ఏం పోతాలే అనే స్థితిలో మనం ఇంకా ఉంటున్నామనంటే ఈరోజు దేవుడు నువ్వు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో ఆ స్థితిలో నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎంత దగ్గర ఆగిపోయావు సార్ ఆలోచించు. ఈరోజు ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు, బుధవారం రాకుండా ఉండేవాళ్ళు ఎంత దూరంలో ఆగిపోతున్నారో, యేసుక్రీస్తు నువ్వు ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటున్నాడో దానికి నువ్వు ఎంత దూరంలో ఆగిపోతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే నీవు వధువు అయితే, నీవు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క భార్య అయితే వాక్యముగా మారవలసిన అవసరం ఇక్కడ ఉన్నది. వాక్యంగా మారవలసినటువంటి ఘడి ఇది రోజుల కాలం కాదండి. కేవలం యేసుక్రీస్తు నమ్మాను, నేను రక్షణ పొందానని చెప్పి అనడానికి ఇది రోజుల కాలము కాదు. యేసుక్రీస్తు నమ్మాను, నమ్మితే చాలు, నేను
ఇది ఏ కాలం అంటే ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కాలం. పరిశుద్ధాత్మ ప్రజల యొక్క హృదయాల్లోకి వచ్చి ప్రజల యొక్క హృదయాల్లో నివాసం ఉండి ప్రజలను యేసుక్రీస్తుగా మార్చడం కాలం ఇది. కాబట్టి ఆ కాలంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుగా నువ్వు మారి తేవాల్సిందే, వేరే మార్గం లేదండి. కాబట్టి ప్రియ సంగమా, నిర్లక్ష్యం చేయొద్దు. కేవలం చర్చికి వెళ్ళడం చాలేదు అనుకోవద్దు. వాక్య ప్రకారంగా జీవించండి, వాక్య ప్రకారంగా మాట్లాడండి, వాక్య ప్రకారంగా మీ ఆలోచనలు ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తే అలా ఉండాలి మనం, అంతే. ఎందుకంటే బైబిల్లో సరస్తా ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యము అర్థం ఉంటుంది. ఎలాంటిదంట? దేవుని యొక్క వాక్యము అర్థం ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమైపోయిందంటే మనము ముసుగు లేని ముఖముతో, అంటే మన ముఖాన్ని ఎలాంటి అడ్డం లేకుండా మనం ఎక్కడ చూసుకోవాలంటే ప్రభు యొక్క మహిమ అను అర్థం వలె. అదే. సో కాబట్టి ప్రభు యొక్క మహిమ అనేటువంటి అర్థం చూడండి, యేసుక్రీస్తు అర్థంలో నిలబడ్డాడు అనుకోండి. యేసుక్రీస్తు యొక్క ప్రతిమ, యేసుక్రీస్తు యొక్క ప్రతిమ అర్థం ఉంటుంది. ఆమె ఇప్పుడు ఆ అర్థంలో నువ్వు నిలబడ్డావు, యేసుక్రీస్తు నిలబడ్డాడు, నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు యేసుక్రీస్తు బొమ్మ నిలబడతా ఉన్నావు కదా, అర్థం. ఇప్పుడు నువ్వు నిలబడుతున్నావు. ఆమె నీ యొక్క ప్రతిబింబం ఉంది, యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబం వల్ల ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు ప్రతిబింబాలు ఇప్పుడు ఏమవ్వాలంటే ఒకటవ్వాలంట. అదే యేసుక్రీస్తులా ఉంటాడు, మనం మనలాగా ఉంటాం. అవునా? కానీ బైబిల్ చెప్తుంది ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. యేసుక్రీస్తు ఏ పోలికైతే ఉన్నాడో, యేసుక్రీస్తు మహిమ ఏదైతే ఉన్నదో ఆ మహిమలాగానే మనం కూడా ఆ పోలికలోకి మార్చబడుతున్నాము. సో కాబట్టి ఆ మహిమలోకి మార్చబడే ప్రకారం యేసుక్రీస్తు లాగా మారాలి. యేసుక్రీస్తు ప్రతిమ అర్థం నిలబెడుతున్నప్పుడు ఈరోజు నువ్వు ఆ అర్థం ఎదురుగా నిలబెడితే నువ్వు కనపడవు. అదే మన అర్థం నిలబెడితే మన బొమ్మ కనపడకుండా ఎవరు కనపడాలి? యేసు బొమ్మ కనపడాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏ విధంగా మారినట్టు యేసు బొమ్మగా మారా. అదే. సో కాబట్టి ప్లీజ్ సమర్థిస్తున్నారా, మనం యేసుక్రీస్తులాగా మారాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. యేసుక్రీస్తులాగా మారాలనండి, మారేటువంటి సమయం ఏంటంటే ఇదే. ఇక కాలం ఏదండి, ఇంకో సంఘకాలం ఉందా? ఎంతమంది సమయం దగ్గర లేదు.
స్వారూప్యాన్ని ధరించాలా? నీవు క్రీస్తు స్వారూప్యాన్ని ధరించాలంటే ఎలా ధరిస్తామండి? అది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రభువు ఆత్మ చేత. దేని చేత? యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడుతున్నాను. సో ఈరోజు యేసుక్రీస్తు యొక్క పోలికలోకి నిన్ను మార్చేది, యేసుక్రీస్తు లాగా నిన్ను మార్చేది ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మ అన్నది. కాబట్టి ఈరోజు మనకి పరిశుద్ధ ఆత్మ చేత తిరిగి జన్మించే అనుభవం కావాలి. కేవలం నమ్మకం కాదండి, కేవలం పరిశుద్ధంగా జీవించడం కాదు. ఇప్పుడు దానికి మించి మనం అవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించాలా. అనగా నీ స్వభావం మారాలి. నీ హృదయంలో ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం పూర్తిగా మార్చబడాలి. అలా మార్చబడకుండా ఈరోజు నువ్వు ఎంత భక్తి చేసినా సరే ఈరోజు అది వృధా అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనకి ఆ స్వభావం మార్పు జరగాలంటే మనకి ఏమవసరం అంటే పరిశుద్ధాత్మ మార్పు అవసరమైనది. నువ్వు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది. నీవు నూతనంగా జన్మించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియ సంఘమా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము యేసుక్రీస్తు స్వారూప్యాలకు మారాల్సిన అవసరం ఉన్నది. అవసరమే కాదు, ఆ ఘడియలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది? ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరంటే ఈ ఘడి వర్తమానమే పరిశుద్ధాత్మ అయినది. ఈరోజు క్రీస్తు స్వారూప్యాలకు నువ్వు మారాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే ఈ ఘడి వర్తమానం మీదకి రావాలి. ఈ ఘడి వర్తమానం చెప్పినట్టు నువ్వు జీవించాలా. ఈ ఘడి వర్తమానం ప్రకారంగా నువ్వు నడిచినప్పుడే నీవు తిరిగి జన్మించగలుగుతావు. నాకు బైబిల్ మాత్రమే చాలండి, ఈ ఘడి వర్తమానం కూడా అంటున్నావు ఆయన ఎవరు నాకు తెలియదు, ఈ ఘడి వర్తమానం అంటున్నావు ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించలేవు. బైబిల్ రాయబడింది. ఈ రోజు ఏ రోజు అంటే ఈ దినం ఏ దినాలంటే 7 రోజుల సూర్యుడు, 7 రోజుల వెలుగు సూర్యుడికి ఎంత ఉంటుందో అంతకు సమానమైనటువంటి వెలుగు చంద్రుడికి ఉండేటువంటి దినానికి. బైబిల్ చదివినారు కదా, రెఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు. చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడట. ఎవరు ప్రకాశిస్తుంది? చంద్రుడు, సూర్యుడు కాదు. సో ఈ చివరి దినాల్లో చంద్రుడు ప్రకాశం ఎలా ఉందంటే 7 దినముల సూర్యుడి యొక్క ప్రకాశానికి సమానమైనటువంటి ప్రకాశం. హల్లెలూయా. సో అనగా ఈ చంద్రుడు ఎలా కనపడతా ఉన్నాడు అంటే సూర్యుడు కనపడతా ఉన్నాడు. అనగా చంద్రుడు యాక్చువల్ నిజానికి చంద్రుడు ఎవరు అంటే సూర్యుడు యొక్క ప్రతిబింబం, సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడు మీద పడి ఆ వెలుగును మనకి ఇస్తామంటే ఇప్పుడు చంద్రుడు వెలుగుతా ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తా ఉన్నాడు, చంద్రుడు మనం కోసం చూడగలుగుతున్నాం. చంద్రుడి యొక్క వెలుగు చంద్రుడు కాదండి, సూర్యుడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు చంద్రుడు వెలుగుతా ఉన్నాడు. అందుకోసమే సూర్యుడు ప్రకాశం వేరు, చంద్రుడు ప్రకాశం వేరు. సూర్యుడు తేజస్సు వేరు, చంద్రుడు తేజస్సు వేరు. సూర్యుడికి ఎక్కువ తేజస్సు ఉంటే చంద్రుడికి తక్కువ తేజస్సు ఉంటుంది. ఆమేన్. ఎందుకని చంద్రుడికి సొంత ప్రకాశము లేదు కాబట్టి. కానీ ప్రియ సోదర సోదరులారా, చివరి దినాల్లో ఒక దినం వస్తా ఉన్నది, ఆల్రెడీ వచ్చే ఉన్నది. అలాగే ఆ దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. ఆ దినాలు ఎలా ఉంటుందంటే పరిస్థితి చంద్రుడి యొక్క ప్రకాశము సూర్యుడితో సమానమైన ప్రకాశం ఉంటుంది. నిజానికి చంద్రుడి ప్రకాశం తక్కువ ఉంటుంది సూర్యుడి కంటే. కానీ చివరి దినాల్లో వచ్చేటువంటి ఆ ప్రకాశం చంద్రుడి ప్రకాశము సూర్యుడికి సమానంగా ఉంటుంది. ఎంత అంటే 7 రోజుల ప్రకాశానికి సమానమైన ప్రకాశం ఉంటుంది. అనగా 7 సంఘకాలంలో ఉన్నటువంటి వాక్యం అంతా కూడా, 7 సంఘకాలంలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా, 7 సంఘకాలంలో విడిచిపెట్టబడిన ప్రతి సంగతి ప్రతి విషయాలు కూడా దేవుడు చివరి సంఘకాలంలో ఉన్నటువంటి ఈ కళలో దేవుడు కుమరిస్తూ ఉన్నాడు కాబట్టి
ఈరోజు చంద్రుడు సంఘమైనది. చూడండి, సంఘం యొక్క వెలుగు ఎలా ఉంది అంటే సూర్యుడికి సమానమైనటువంటి వెలుగు ఉంది. అంటే సూర్యుడికి సమానంగా అనగా సూర్యుడి యొక్క ప్రతిబింబంలోకి, సూర్యుడు లాంటి ప్రకాశంలోకి, సూర్యుడు లాంటి మహిమలోకి చంద్రుడు వచ్చేటువంటి సమయం ఇదే ఉంది. దాని అర్థం సంఘం కూడా క్రీస్తుని పోలి, సంఘం కూడా క్రీస్తుని ప్రతిబింబించేటువంటి సమయం ఇదే ఉంది. సంఘం కూడా యేసుక్రీస్తుగా మారేటువంటి సమయం ఇదే ఉంది. కాబట్టి ఈ సమయం చిన్న సమయం కాదండి, ఈ సమయం అల్పమైనది కాదు. ఈ సమయం యేసుక్రీస్తు లాంటి జీవితం నువ్వు జీవించే సమయం ఇది. యేసుక్రీస్తు ఎలాంటి కార్యాలు చేశాడో అంతకంటే ఎక్కువ కార్యాలు నువ్వు చేసిన సమయం ఇది. అందుకోసం అన్నాడు, నేను నన్ను నమ్మేవాడు ఈ సూచికలో కనబడు. పౌరులు ఎత్తిపడ్డాడు అని చెప్పి ఆయన అంటున్నాడు, ఇదిగో నాకంటే మరి ఎక్కువ చేస్తారన్నాడు, మరి గొప్ప చేస్తారన్నాడు ఆయన. సో మరి యేసుక్రీస్తు కంటే కూడా గొప్ప సంగతులు, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాల కంటే ఎక్కువ సంగతులు, గొప్ప ఎక్కువ సంగతులు ఆయన ఒక్కరిని లేపితే మనం 10 మందిని లేపుతాం. ఆయన ఇద్దరు గుడ్డివాళ్ళు బాగు చేస్తే మనం 100 మంది గుడ్డివాళ్ళు బాగు చేస్తాం. యేసుక్రీస్తు జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో అలాంటి కార్యాలే ఈరోజు రోజుల్లో జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే మనం ఎంతగా వాక్యంలో ఎదగాలి, మనం ఎంతగా వాక్యంలో వేరు పాడాలో ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి జీవితం నీకు రావాలంటే, అలాంటి పరిస్థితులు నీకు రావాలంటే, అలాంటి శక్తి నీకు రావాలంటే ఈరోజు ఈ గడియ వర్తమానం అవసరమైనది. ఈ గడియ వర్తమానం దగ్గర నువ్వు రావాలి. కేవలం వర్తమాన పుస్తకం పట్టుకుంటే కాదండి, కేవలం వర్తమాన పుస్తకం చదివితే కాదండి, దాని ప్రకారం నువ్వు జీవించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అలాగే ఈరోజు భక్తి ఎంతవరకు అంటే కొంతమంది సంఘంలో భక్తి చేస్తారు, సంఘంలో ఉన్నంతసేపు భక్తి చేస్తారు, సంఘంలో ఉన్నంతసేపు కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు, సంఘంలో ఉన్నంతసేపు మంచి మంచి మాటలు మాట్లాడతారు. సంఘం కొంచెం బయట ఏమా ఇక వాళ్ళు భక్తి ఉండదు. ఇంకొంతమంది సంఘం బయట కూడా భక్తి చేస్తారు, సంఘం లోపల కూడా భక్తి చేస్తారు. కొంతమంది వాళ్ళు పనిచేసే దగ్గర భక్తి చేస్తారు, ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే ఊరి దగ్గర భక్తి చేస్తారు. ఆ విధంగా వారి భక్తికి పరిమితి ఉంటా ఉంది. ఒక్కొక్కరు ఒక్కో భక్తి. అలాగే నీ కుటుంబంలో ఎంత భక్తి చేస్తావు, నీ ఇంట్లో ఎలా భక్తి చేస్తావు, నీ పిల్లలు నీ ముందు ఉన్నప్పుడు ఎలా భక్తి చేస్తావు, నీ భార్య నీతో ఉన్నప్పుడు ఎలా భక్తి చేస్తావు, నీ కుమార్తెలు ఇంట్లో ఉన్నప్పుడు, నీ కుటుంబం మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీ కుటుంబం మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తా ఉన్నావు, నీ కుటుంబం మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తా ఉన్నావు. ఎందుకంటే నీ కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ కుటుంబంలో నీ బిడ్డలు దేవుని యొక్క వాక్యం నడిపించాల్సిన బాధ్యత తండ్రిగా నీ మీద ఉన్నది, తల్లిగా నీ మీద ఉన్నది. కాబట్టి నీ భక్తి కేవలం ఈ 4 గోడల మధ్యలో ఆగిపోకూడదు. నీ భక్తి ఇదే పెట్టుకోవాలి. నీ పరిశుద్ధత కేవలం ఈ 4 గోడల చిచ్చి 4 గోడల మధ్యలో ఉండకూడదు. అది నీ ఇంటికి కూడా పోవాలి. నీ యొక్క క్రమశిక్షణ కేవలం ఈ 4 గోడల చిచ్చి 4 గోడల మధ్యలోనే కాదు, నీ ఇంటికి కూడా పోవాలి క్రమశిక్షణ. కాబట్టి ప్రియ సంగమా, నీ కుటుంబాన్ని కట్టాల్సిన సమయం ఇదే. నేను మాత్రమే భక్తి చేస్తా, నా వరకే నేను జీవిస్తా, నా కుటుంబం ఎక్కడైనా పర్వాలేదు పడుకుంటున్నావా, ఈ మాట నీవు అయిపోయింది. నీవు సరైన ఆలోచన లేవు. ఎందుకంటే నీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత
తండ్రిగా, భర్తగా నీ మీద దేవుడు పెట్టాడు. నీ భార్యకు వాక్యం ఏదైనా సరే ఒక ప్రశ్న వస్తే, ఏదైనా ఒక అనుమానం నీకు వస్తే, నీ భార్యకు వస్తే, ఏదో నీ పిల్లలకు వస్తే, ఇంత భర్తగా నీకు తెలుసుకోవడం అయిపోతున్నాం. ఈరోజు నీ భార్యకు ఒక ప్రశ్న వచ్చిందనుకో, తీర్చని స్థితిలో ఉంటే నువ్వు సరైన విధానంలో లేవు. ఈరోజు నీ భార్య, నీ పిల్లలకి వాక్యం ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని తీర్చగలిగినటువంటి కెపాసిటీ, వాక్య జ్ఞానం నీకు లేదు అంటే నువ్వు ఇంకా సరైన విధానంలో రాలేదర్థం. నీవు భక్తి సరిగ్గా చేయట్లేదని అర్థం. కాబట్టి ప్రతి సంగమా, దేవుడు నీ కుటుంబం కోసం లెక్క ఉంటాడు. ఓ సహోదరుడా, నీ భార్య కోసము, నీ పిల్లల కోసము దేవుడు నీ లెక్క ఉంటాడు. భార్య భర్త కోసం లెక్క చెప్పు, పిల్లలు తల్లిదండ్రుల కోసం లెక్క చెప్పు. భార్య కోసము భర్త లెక్క చెప్పాలి, పిల్లల కోసము భర్తే లెక్క చెప్పాలి. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత ఏమిటంటే కుటుంబాన్ని వాక్యంలో పెంచాలి, కుటుంబాన్ని వాక్యంలో నడిపించాలా, కుటుంబంలో ప్రార్థన జీవితం ఉండాలి, కుటుంబంలో వాక్యం చదివించేటువంటి అలవాటు ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేస్తేనే ఈరోజు మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాము. ప్రియ సంగమా, కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు తండ్రికి దేవుడు హక్కులిస్తూ ఉన్నాడు. తండ్రికి బాధ్యతలు ఇచ్చినట్టుగానే తండ్రికి దేవుడు కొన్ని హక్కులు ఇస్తా ఉన్నాడు. ఏంటో హక్కు అంటే నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కోసం నువ్వు అంగీకరిస్తే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. అదేంటంటే నేను భక్తి చేస్తే నేను రక్షించబడతా. భక్తి వ్యక్తిగతం కదా, అంటే భక్తి వ్యక్తిగతం కదా, కరెక్టే, భక్తి వ్యక్తిగతమే. కానీ నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ పిల్లల కోసం తండ్రిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా విని తీరాల్సిందే. అదేనా? వేరే వాళ్ళ కోసం చేస్తే ఒక వెనకపోవచ్చామో కానీ ప్రార్థన, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసావా సీరియస్ గా, దేవుడు ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే ఆ కుటుంబం మీద యజమానులుగా నిన్ను పెట్టి తోడంటే ఆయన. ఆ కుటుంబాన్ని నీ కింద పెట్టింది, నీ అధికారం మీద పెట్టింది ఎవరంటే ఆయన. కాబట్టి నీ యొక్క అధికారాన్ని, కుటుంబం పట్ల నీ బాధ్యతని ఎవరు గుర్తిస్తారంటే దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా. చూడండి, కలెక్టర్ సీఎం పెట్టారు. ఇప్పుడు సీఎం వచ్చి, కలెక్టర్ వచ్చి ఏమన్నా ఒక వినతి పత్రం, ఏదైనా ఒక రిక్వెస్ట్ తన జిల్లా కోసం చేస్తే, ఇప్పుడు సీఎం లోపల మొదలవుతున్నా నీకు నాకు ఏంటి సంబంధం అంటారా? అన్నో. ఎందుకంటే ఆ కలెక్టర్ బట్టి నా సీఎం కాబట్టి. అవే అంటే రాజ్యాంగ పరంగా వేరే ఉంటే అనుకోండి, నేను మామూలు చెప్తున్నా, పాయింట్ కోసం చెప్తున్నా. కలెక్టర్ని ఎవరు పెడతారు తెలీదు. ఓకే, ఒకవేళ సీఎం కనుక కలెక్టర్ పెట్టే అవకాశం పెట్టి ఉంటే, కలెక్టర్ ఏదైనా సరే కోరుకుంటే తన జిల్లా కోసం, ఇప్పుడు సీఎం ఖచ్చితంగా అతని యొక్క కోరికను నెరవేర్చాల్సిందే. ఎందుకంటే పెట్టింది ఏం కాబట్టి. అలాగే నీ కుటుంబానికి యజమానిగా నిలబెట్టింది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ఆ కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, ఆ కుటుంబంలో ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, ఆ కుటుంబం కోసం తండ్రిగా నువ్వు మొరపెడితే దేవుడికి మొర ఖచ్చితంగా ఆలకించి తెస్తాడు. హల్లెలూయా. దేవుడు యోగుకు పిల్లలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ యోగు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతి రోజు కూడా తన పిల్లల కోసము బలి అర్పిస్తూ ఉన్నాడు. తన పిల్లల పాపాల నిమిత్తం ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ 10 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు
యోబు ఏదైతే దేవుని అడుగుతూ వచ్చాడో, యోబు ఎవరి రక్షణ కోసమైతే ఆ బలి అర్పిస్తా వచ్చాడో, ఇప్పుడు యోబు చేసినటువంటి ఆ బలి ఫలించిందట. కాబట్టి ఆ 10 మంది బిడ్డలు రక్షణ పొందారు. ఆ 10 మంది పిల్లలు దేవుని సన్నిధిలో వెళ్ళారు. ఆ 10 మంది పిల్లలు దేవుని మహిమలో ఉన్నారని ప్రవర్తన్నాడు. యోబు పిల్లలు నశించిపోవాలని ప్రవర్తన్నాడు. యోబు పిల్లలు దేవుడు రక్షించాడని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన భక్తి కాదు, వాళ్ళ కోసము తండ్రిగా యోబు చేసినటువంటి భక్తి, యోబు చేసినటువంటి బలి, యోబు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే ప్రియ సంఘమా గమనించండి, ఈరోజు మన కుటుంబం కోసము ప్రార్థన చేసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. నీ కుమార్తె కోసం ప్రార్థన చేయాలి, నీ యొక్క కుమార్తె కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీ కుమార్తె బాధ్యత చెప్తున్నారా, దేవుడు తప్పు చెప్పు. దేవుడు ఎదురా దేవుడి సమయంలో మోకాలేసి ప్రార్థన చేసి అడుగు, దేవుడు ఖచ్చితంగా నీ కుమారుడు నీకు ఇస్తాడు. హట్టి రేట్ ఏమన్నదంటే, అయ్యా ఆ పొగలో గొర్రెపిల్లని సృష్టించింది యెహోవాయే. ఆ పొగలో అక్కడెక్కడా కూడా గొర్రెలు లేవు. కానీ అబ్రహాము తన కుమారుడికి బదులుగా ఆ గొర్రెపిల్లని బలివ్వడం కోసము యెహోవాయే ఆ గొర్రెపిల్లని ఆ పొగలో సృష్టించాడు అని ప్రవక్త చెప్తే, హట్టి రేట్ ఏమన్నదంటే, అయ్యా అది ఖచ్చితంగా నిజం తప్ప మరేది కాదు అన్నాడు. అది ఖచ్చితంగా సత్యమైనది అని అన్నాడు. అబ్రహాముకి అవసరమైనప్పుడు, అబ్రహాముకి అక్కర కలిగినప్పుడు దేవుడు ఏ విధంగా గొర్రెపిల్లను సృష్టించి సహాయం చేశాడో, దేవుడు ఏ విధంగా గొర్రెపిల్లను అక్కడ ప్రొవైడ్ చేశాడో, అలాగే నాకు ఉడత అవసరమైనప్పుడు, నాకు ఉడత అవసరమైనప్పుడు అదే యెహోవా నాకు కూడా సహాయం చేశాడు అన్నాడు. అదే యెహోవా ఆ ఉడతని నా కోసం సృష్టించాడని చెప్పాడు. వెంటనే ఆ మాట విన్న అట్టి రేట్ ఏమన్నది, అయ్యా అది సత్యము, అది నిజము, అది నిజం తప్ప మరేమీ కాదని చెప్పాను. వెంటనే ఆ మాటకి దేవుడు సంతోషపడ్డాడట. ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మేటువంటి ప్రజలు దేవుడి యొక్క వాక్యానికి ఆనందించినప్పుడు, దేవుడి యొక్క వాక్యం సత్యం అనుకోవడానికి ఓటేసినప్పుడు దేవుడు సంతోషించి దేవుడు ఉన్నాడు. అలెలుయా. కాబట్టి దేవుడు సంతోషించి ఇప్పుడు వాక్యం మనం ఇప్పుడే హట్టి రెడ్డికి వెళ్ళి చెప్పు, ఆమె ఏమి కోరుకుంటాను నేను నన్ను ఇస్తానని చెప్పు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రాప్తి, అమ్మా దేవుడు నువ్వు అన్న మాటకు సంతోషించి నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. నీకు ఏం కావాలో కోరుకో తక్షణమే దేవుడు ఇస్తానన్నాడు. నీకు డబ్బులు కావాలా, ఇప్పుడే దేవుడు ఇస్తాడు. లేదంటే నీకు గుడ్డి చెల్లెలు ఉంది, ఆమె యొక్క స్వస్థత కావాలని అడుగుతావా, దేవుడు ఇప్పుడే ఇస్తాడు. నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పినప్పుడు ఆమె అన్నది, అయ్యా నాకు నా ఇద్దరు కుమారుల యొక్క రక్షణ అప్పుడు బాగున్నారు. యేసుక్రీస్తు నామములో నీ కుమారుడు నీకు ఇస్తున్నాడని చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నీ కుమారుడు నీకు ఇస్తున్నాడని చెప్పాడు, ఆ ఇద్దరు కుమారులు అప్పుడు ఓలకం చేస్తా ఎగతాళి చేస్తా నవ్వుతున్నటువంటి ఆ ఇద్దరు కుమారులు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడి సంఘంలో వాడు బాప్తిసం పొందాడు. తమ జీవితంలో యేసుక్రీస్తు పంపించారు. తక్షణమే కార్యం జరిగింది. దానికి కారణం ఏంటంటే హట్టి రెడ్డి యొక్క విశ్వాసము, హట్టి రెడ్డి యొక్క ప్రార్థన, హట్టి రెడ్డి యొక్క విజ్ఞాపన తన బిడ్డను రక్షణ తీసుకొని వచ్చింది. అలాగే ప్రియ సంఘమా, ఈరోజు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తావా, దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వగలడు. నీ బిడ్డల బాగు కోసం నువ్వు ప్రార్థన చేస్తావా, నీ బిడ్డల యొక్క ప్రవర్తన దేవుడు జాగ్రత్తగా పెట్టగలడు. కాబట్టి ఈరోజు నీ బిడ్డలు, నీ భార్య లేదంటే నీ భర్త దేవుని యొక్క అడుగుజాడలో నడవాలా, దేవుని యొక్క వాక్య ప్రకారం
నీ భక్తి కేవలం చర్చికి మాత్రమే పరిమితం చేయకు. ఇంటిలో కూడా వాక్య ప్రకారంగా జీవించు. ఇంటిలో కూడా వర్తమాన ప్రకారంగా జీవించు. వీధిలో కూడా వర్తమాన ప్రకారంగా జీవించు. నువ్వు ఇతరులు కూడా రక్షించగలిగిన వాడు అవుతావు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా రక్షించగలిగేలాగా నువ్వు జీవించాల్సిన అవసరం ఉన్నది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ సంగమా, మనందరం కూడా మన కుటుంబాల ద్వారా దేవుడిని వ్యక్తపరచాలా. మన కుటుంబం చూసినప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణ దేవుడు చూడాలి. మన కుటుంబాన్ని చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను చూడగలగాల. మన కుటుంబాన్ని చూసినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని చూడగలగాల. ఆ విధంగా మన కుటుంబంలో మన భక్తి, మన కుటుంబంలో మన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉన్నప్పుడే మన బిడ్డలు నడవగలుగుతారు. భార్య నడవగలుగుతుంది, భర్త వాక్యం నడవగలుగుతాడు. కాబట్టి సంగమా, కేవలం సంఘంలో మాత్రమే భక్తి చేయడం కాదు, మనం ఎక్కడికి వెళితే అక్కడ మనం భక్తి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం కుటుంబంలోనే కాదు, కేవలం వీధులనే కాదు, కేవలం పొలంలోనే కాదు, కేవలం ఉద్యోగంలోనే కాదు, నాలుగు గోడల మధ్య నువ్వు ఒంటరిగా తలుపేస్తున్నప్పుడు కూడా, నువ్వు బాత్రూంలో కూడా నీవు పరిశుద్ధంగా జీవించాలా. నీ బాత్రూంలో కూడా, ఒంటరిగా సమయంలో కూడా నీవు వాక్య ప్రకారంగా జీవించాలా. నీ భక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు భక్తి చేయగలగాల. 10 మందిలో ఉన్నప్పుడు ఏ విధంగా భక్తి చేస్తున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే భక్తి చేయగలగాల. అప్పుడే యేసుక్రీస్తు స్వరూపంగా ఎదిగినట్లు లెక్క. ఈరోజు కేవలం 10 మందిలో భక్తి చేయగలుగుతున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వేరే మనుషులుగా బిహేవ్ చేస్తున్నావా? అయితే నువ్వు ఇంకా క్రీస్తు స్వరూపంలోకి రాలేదు, క్రీస్తు యొక్క ప్రతిభలోకి నువ్వు ఎదగలేదు. కాబట్టి నీ సహోదరుడా, వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం ఉన్నది. ఈ దినాలు ఏ దినాలంటే వాక్యముగా వధువు మారేటువంటి సమయమైనది. క్రీస్తు సర్వసంపూర్ణంగా, ఎలాగా సర్వసంపూర్ణంగా, కొంత కాదే, సర్వసంపూర్ణంగా క్రీస్తు తన వధువులో జీవించేటువంటి సమయం ఇది. కాబట్టి మన జీవితాలు పూర్తిగా యేసుక్రీస్తుకి సమర్పించాలి. మన వ్యక్తిగత జీవితాలు క్రీస్తుని ప్రతిబింబించాలి. మన యొక్క పబ్లిక్ లైఫ్ అంటే మనం బయట తిరుగుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తుని ప్రతిబింబించాలా. అలాగే మన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మనం యేసుక్రీస్తుని ప్రతిబింబించాలా. మన కుటుంబంలో కూడా యేసుక్రీస్తుని ప్రతిబింబించేలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన కుటుంబంలో పిల్లలు రక్షించబడతారు, భార్య రక్షించబడుతుంది, భర్త రక్షించబడతారు. కాబట్టి ఈరోజు కుటుంబాలుగా రక్షించబడాలనేది దేవుని యొక్క ఆలోచన అయినది. అందుకోసమే పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు. ఈరోజు రక్షణ నీకు ఒకటికే కాదు, నీ కుటుంబం మొత్తానికి. నేను చాలాసార్లు చెప్పాను, ఓడలోకి కేవలం నోరునే పిలిచాడు, కానీ నోరుతో పాటు తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. నోరు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు, కనపడ్డాడు దేవుడికి. కానీ నోరును బట్టి, దీన్ని బట్టి నోరును బట్టి నోరు కుటుంబం కూడా రక్షించబడింది. అలాగే వేరే వారిని దాచిపెట్టింది. దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకారులు నమ్మింది ఎవరంటే కేవలం ఆ స్త్రీ మాత్రమే, రాహాబు మాత్రమే నమ్మింది. కానీ ఆ నమ్మకాన్ని బట్టి తన కుటుంబం అంతా రక్షించబడింది. కాబట్టి ఈరోజు సోదరుడా, కేవలం మనం మాత్రమే జీవించడం కాదు, మనం బయట ఉన్నప్పుడు జీవించాలి, లోపల ఉన్నప్పుడు జీవించాలి, ఒంటరిగా ఉన్నప్పుడు జీవించాలి, కుటుంబంలో ఉన్నప్పుడు జీవించాలి. మన యొక్క విశ్వాసము, మన యొక్క జీవితము మన కుటుంబాన్ని కూడా రక్షించగలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం యేసుక్రీస్తుని ప్రతిబింబిద్దాం. యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులు మనం జీవితం. యేసుక్రీస్తు మరలా మీరు ప్రవర్తింప అగత్యము, మీరు ఖచ్చితంగా ప్రవర్తించి తీరాల్సిందే. నేను ఏ కార్యం చేశాను, మీరు అదే కార్యాలు చేయాల్సిందే అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాను మన కోసం. కాబట్టి ఈరోజు మనం ఆ స్థితిలోకి వెళ్ళగాలి.
ఆ అర్హతను సాధించాలా? అలా సాధించాలంటే దేవుని ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మను పొందుకోవాలంటే ఈ గడి వర్తమానం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా జీవితం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఈ వాక్యం అనేకులు దేవుడు ఆశ్రయించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సమయం తీసుకుంటారు. మా కుటుంబాలు జీవించిన వాక్య ప్రకారం జీవించినట్టు నా తండ్రి యేసుక్రీస్తు ప్రతిబింబిస్తాను ప్రభువా. తండ్రి యేసుక్రీస్తు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి ఓ ప్రభువా, పరలోకములోనే ఓ తండ్రి నాయనా వాక్య ప్రకారం జీవించి ఓ నాయనా ఈ భూమి మీద ప్రభువా నీ రక్తాన్ని సిందించిన దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి ఆ తండ్రి కృషిలో గ్రంథాన్ని తీసుకోవడానికి నువ్వు హక్కుగా ఉన్నావు ప్రభువా. ఓ తండ్రి యేసుక్రీస్తు స్తోత్రం ప్రభువా. వాక్య ప్రకారం జీవించి నువ్వు జయించిన దేవుడు ప్రభువా. తండ్రి ఆ గ్రంథాన్ని నా తండ్రి ఇప్పుడు ఆ ఇవ్వబడిన గ్రంథంతో వచ్చి వ్యవహారిస్తూ ఉన్నావు ప్రభువా. ఓ వ్యవహారం వచ్చి తీసుకొని తిరుమని చెప్పావు ప్రభువా. ఓ తండ్రి ఒక మనుషుడు వాక్యము ఓనైనా వినటం తేలికే కానీ జీవించడం చాలా కష్టమని మాట్లాడావు ప్రభువా. ఆయన స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ వాక్య ప్రకారం జీవించడం సహాయం చేయ ప్రభువా. ఓ తండ్రి యోగు నా తండ్రి నీడతో భయభక్తులతో జీవిస్తూ ఉన్నాడు ప్రభువా. తన బిడ్డ కొరకు తన భార్య కొరకు తన కుటుంబం కొరకు రోజు కూడా బలిపిస్తూ ఉన్నాడు ప్రభువా. ఓ ప్రభువా, ఓ తండ్రి ఏం చేస్తున్నటువంటి ఆ భక్తిని బట్టి నా ప్రభువా తన కుటుంబం కూడా రక్షించబడు ప్రభువా. ఆ భగవంతుడు ఏదో కుటుంబం ఉందని మాత్రం మాట్లాడారు ప్రభువా. స్తోత్రం నా తల్లి. ఓ ప్రభువా, నువ్వు నీతిమంతుడిగా జీవించున్నాడు ప్రభువా. ఆ నోరు బట్టి తన కుటుంబంలో వరలో రక్షించబడి నా తల్లి. ఓ ప్రభువా, భక్తి లేని కేవలం మందిరంలో వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ నీవు బయటికి వెళ్ళినా కూడా నువ్వు భక్తి చేయవలసినావు చెప్పావు ప్రభువా. ఓ అర్థం నిన్ను చూసుకున్నప్పుడు అర్థం నువ్వు కానీ నీ అర్థంలో ఓ తండ్రి మా మొక్కలు అర్థంలో కనపడటం కాదు కానీ మా మొక్కలో మా ప్రతిబింబం యేసుక్రీస్తు కనపడాలని చెప్పావు. నీకు స్తోత్రం చేస్తున్నాం. బయటికి వెళ్ళినప్పుడు నా తండ్రి ఎక్కడ ఏ పరిస్థితుల్లో పనులు చేస్తున్నప్పటికీ కూడా ప్రభావ మేము నీ వల్ల నడవలస్తున్నాం ప్రభావ. నీ వల్ల మాట్లాడవలస్తున్నాం ప్రభావ. నీ వాక్య ప్రకారం జీవించి నీవే ఓ ప్రభావ ఏ స్వభావం కలిగి ఉన్నావు తండ్రి, ఏ లక్షణం కలిగి ఉన్నావు ప్రభావ, నువ్వు ఎక్కడే మాట్లాడగలిగి ఉన్నావు అది సంపూర్ణంగా మా జీవితంలో నీ కనబడడానికి సహాయం చేయ ప్రభావ. ఇతరులు కూడా నా తండ్రి ఈ నిజమైన యేసుక్రీస్తు కుమార్తెని ఇతరులు నా ప్రభువ ఆ గ్రహించే గ్రహింపు నా ప్రభువ దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువాన్ని స్తోత్రం చేస్తున్నాం ప్రభువ. ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు అయినా మరొకరు కనపడాలి ప్రభువ. నేను నిజంగా యేసుక్రీస్తు కుమార్తెని వారికి కనపడాలి ప్రభువ. అది జీవితం దయచే నా తండ్రి. ఈ వాక్య సహాయం చేయవచ్చు. ఈ వాక్యంలో జీవించడం సహాయం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బ్రతుకుటని కోసమే మరణమైతే నాకిక మేలు. బ్రతుకుటని కోసమే మరణమైతే నాకిక మేలు.
జీవము కలిగిన తండ్రి, నీ ఘననామను స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుణ్ణి ప్రతిబింబించుట నా తండ్రి అయ్యా, మేము ఈరోజు ఈ దినాన మా యొక్క ప్రథమ విధి అయ్యా, ప్రధాన ఉద్దేశం మా పట్ల మీకున్న ఉద్దేశం అయ్యా, మేము ప్రతిబింబించాలి నాయన, మీ స్వరూపం మాలో కనబడాలి ప్రభువా. కనుక సహాయం చేయండి తండ్రి అయ్యా. నా తండ్రి, క్రీస్తు స్వరూపాన్ని మాకు ధరింపజేయండి, క్రీస్తుకు కలిగిన మనస్సును మాకు దయచేయండి నాయన. తండ్రి, కృప చూపించండి. ఇదిగో నాయన, ఈ ఘడి వర్తమానం పరిశుద్ధాత్మ ఉన్నది నాయన అయ్యా. ఈరోజు మేము ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలి అయ్యా. నా తండ్రి, ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే క్రీస్తు స్వరూపాన్ని ధరించగలుగుతాము నాయన. కనుక ఈ ఘడి వర్తమానం ప్రకారముగా అయ్యా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి నాయన అయ్యా. బోధించిన దానికంటే అయ్యా నా తల్లి, మా జీవితాలు ఎక్కువగా కేకలు వేస్తాయి నాయన అయ్యా. కేవలం బోధించడం మాత్రమే కాదు నాయన, మేము నాయన బోధించిన ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. కేవలం మాటలు చెప్పేవారిగా మాత్రమే కాదు ప్రభు అయ్యా, దాని ప్రకారం జీవించిన జీవితాలు మాకు దయచేయండి నాయన. అటువంటి హృదయాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు లోకము క్రీస్తుని చూడాలి అంటే అయ్యా ఎక్కడ చూస్తారంటే తన యొక్క సంఘంలోనే చూస్తారు తండ్రి. తన యొక్క వధువులోనే క్రీస్తుని చూడగలుగుతారు నాయన. కొమ్మలు ఏ విధంగా చెట్టు యొక్క ఫలాలను ప్రతిబింబిస్తాయో, చెట్టు యొక్క జీవాన్ని ప్రతిబింబిస్తున్నాయో, అలాగే మేము అయ్యా తీగలమై ఉన్నాము. కనుక ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి జీవాన్ని మేము ప్రతిఫలించవలసిన అవసరం ఉన్నది నాయన. ద్రాక్ష తీగలో ఉన్నటువంటి అయ్యా ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి ఆ జీవము మా ద్వారా అందరికీ కనబడాల్సిన అవసరం ఉన్నది నాయన. క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క స్వభావము మేము ధరించుకుందాము కాక ప్రభు, మేము తిరిగి జన్మించదుము కాక ప్రభు, ఎంతటి విశ్వాసం పొందుకుందాము కాక ప్రభు. ఆ విధంగా సంఘాన్ని దీవించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు, సహాయం చేయండి. దేవుడు ఆయన వెతబడిన వాక్యములను దీవించండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి అయ్యా. మా కుటుంబాలు రక్షించబడలాగా మా జీవితాన్ని మేము చక్కదిద్దుకోవడానికి సహాయం చేయండి.
ఈరోజు మాకు కష్టాలు శోధనలు కుటుంబాలు వస్తున్నాయండి అయ్యా, అవి మమ్మల్ని చెక్కేవాటిగా ఉంటాయి. మమ్మల్ని సరిచేయడానికి వాటిని తీసుకొస్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభువా, ఆ విధంగా నాయన కుటుంబములకు మాదిరికరంగా మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఈ 4 గోడల మధ్యలో చర్చలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి పనులుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే ఆ జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భక్తి కేవలం చర్చలోనే కాదు అయ్యా, మేము పనికి వెళ్ళినప్పుడు అక్కడ మేము చేయవలసిన అవసరం ఉన్నది. అయ్యా, మేము ఉద్యోగానికి వెళితే అక్కడ కూడా భక్తి చేయవలసిన అవసరం ఉన్నది. అయ్యా, మేము కుటుంబంలో ఉంటే అక్కడ కూడా భక్తి చేయవలసిన అవసరం ఉన్నది. అయ్యా, మేము వ్యక్తిగతంగా రూమ్లో ఉన్నా సరే మేము అక్కడ కూడా క్రీస్తు వల్ల జీవించాల్సిన అవసరం ఉన్నది ప్రభు. ఆ తండ్రి అటువంటి శక్తిని బలమును అయ్యా నా తండ్రి అటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తుకు కలిగిన మనస్సును క్రీస్తు యొక్క స్వరూపాన్ని మాకు ధరింపజేయమని సహాయం చేయమని వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్. ముగించబడింది అందరికీ.